సైన్స్ కూడా ఒకానొక రోజుకి వచ్చేటప్పటికి బైబిల్ దగ్గరే బైబిలే వాస్తవం అని బైబిల్లోనే ఎన్నో జవాబులు సైన్స్ కూడా పొందుకుందండి. అంటే అందులో ఉన్న ప్రతి ఒక్క వాక్యం కూడా బైబిల్ దేవుడు పరిశుద్ధుడండి, అందుకు పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడిందండి. ఒక మిత్రుడు ఒక ప్రశ్న పంపించిందండి, నేను కంప్లీట్ చేశానండి. బైబిల్ దేవుడు మాత్రమే పరిశుద్ధుడండి, అందుకే బైబిల్లో క్లియర్గా ఉంది ఆయన పరిశుద్ధుడు, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. అదొక కారణం. రెండోది, బైబిల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలు, అనేక మాటలు, అనేక లేఖనాలు, అనేక అద్భుతమైన కార్యాలు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మూలంగా రాయించినాయి. అది రెండో కారణం. అదేంది మీరు మాటకు ముందు మాటకు తర్వాత పరిశుద్ధం అని ఎందుకు వాడాలి? ఆయన పరిశుద్ధుడు కనుక ఇంకెవరో పరిశుద్ధులు లేరు, ఎవరో పరిశుద్ధులు లేరండి ఈ విషయంలో. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా కౌంటర్ వేసాడండి. దమ్మున్న ఏ మనిషి అయినా సరే నాలో పాపాన్ని చూపించగలిగే వాడు ఉంటే నన్ను అడగండి అన్నాడు ఆయన. ఎవరన్నారండి? భూమి మొదలైన వరకు ఈ రోజు వరకు నాలో పాపం లేదని చెప్పగలిగే మగోడు ఎవరన్నా ఉంటే చూపించండి. ఎవరన్నా ఉన్నారని చూపి, నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదు ఈ రోజు వరకు, నాకు పాపం అంటే తెలియదు అన్న కూడా ఎవరన్నా ఉంటే చూపించండి. కానీ ఆయన నాలో పాపం ఉంటే దమ్మున్న కూడా ఉంటే చూపించండి అన్నాడు ఆయన. ఆయన అంతలా కౌంటర్ వేసిన, అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక్కరు కూడా ఆయనలో పాపం ఎతకలేకపోయారండి. అందుకు ఆ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం అయింది, అందుకు ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు అయ్యాడు. ఈ రోజుకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రస్తావన ఆది నుంచి ముగింపు వరకు ఏ పాపం అయినా ఏ చోట అయినా చూసి చేసినట్టుగా ఆయన జరిగించినట్టుగా ఒకటి చూపించండి. మీరు అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీతోనే ఈ క్వశ్చన్ చదివిపిస్తా. ఒక్కసారి ఇది పైన ఉన్న క్వశ్చన్ చదవండి. ఇది రెండు థమ్స్ కింద ఉన్న క్వశ్చన్ చదవండి, మీరు వినిపించండి కొంచెం. 2 థమ్స్. వ్యభిచారం పెరిగిపోయిందని సొదొమ గొమొర్రా నగరాన్ని యెహోవా దేవుడు భస్మం చేసేస్తాడు. రైట్, అంటే దాని అర్థం ఏంటి? మరి లోతు కూతులు ఇవన్నీ ఎవరో పాపం, మీరు చెప్పండి. సొదొమ గొమొర్రాని ఎందుకు నాశనం చేస్తాడు అంటున్నారండి. అంటే మీరు వినగలిగే ఓపిక మీకుంటే, అసహించుకోనంటే, ఆయన చేసింది కరెక్ట్ అని నేను చెప్పిన తర్వాత మీరు ఒప్పుకోకపోతే నేను వేస్ట్ అండి. ఇంకా సొదొమ గొమొర్రాని దేవుడు అనేవాడు కాల్ చేశాడు, దేవుడు అవుతాడని అంటున్నారు వాళ్ళు. అవునండి. సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణం అండి పాపంతో నింపబడిన పట్టణం. అక్కడ ఎలాంటి పాపం జరిగేది అంటేనండి, స్వలింగ సంపర్కం జరిగేది. అంటే గేస్ ఉండేవారండి అక్కడ. ఒక మగవాడు కానీ ఆ ప్రాంతంలోకి వస్తే మగవాడిని విడిచిపెట్టేవారు కాదండి, ఆ మగవాడిని బలవంతంగా అత్యాచారం చేసి చంపేసేవారండి. స్వలింగ సంపర్కం ఇప్పుడు కూడా కల్చర్, ఇది ఒక కొత్త కల్చర్ వచ్చింది. ఆ రోజు ఉంది ఆ కల్చర్. ఆ కల్చర్ పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు ఆ పట్టణాన్ని శిక్షించాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ కల్చర్ మొదలైపోతుంది. పెరిగిందని ఆ నగరాన్ని భస్మం చేసి వ్యభిచారం అని అనకండి సార్, స్వలింగ సంపర్కం అండి. గే అంటే ఒక మగాడుతో సెక్షువల్గా కలవడం అనేది గే, వాడు గే అవుతాడు. ప్రస్తుతం ప్రపంచంలో LGBTQ జరుగుతుందండి, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అనేటువంటి. అది పూర్తిగా దేవుని యొక్క సృష్టికి, దేవుని యొక్క ధర్మానికి వ్యతిరేకమైనది, విరుద్ధం. మరి ఒక మగోడై ఉండి చిన్నపిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ముసలోళ్ళు సైతం ఒక మగోడిని అత్యాచారం చేసి చంపేస్తూ ఉండేవారు. మరి అలాంటి పట్టణం వల్ల, అలాంటి ప్రజల వల్ల చాలా మంది చచ్చిపోయారండి. చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు దేవుని సన్నిధికి చేరేయని ఉందంట, బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళ మొర నేను విన్నాను కాబట్టి నేను నాశనం చేశాను అన్నాడు. పైగా మనం ఉన్నది చివరి రోజులను ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, ఆ లోతు దినాల్లో సంభవించినట్టుగా జరుగునన్నాడు. అంటే లోతు దినాల్లో ఏం జరిగిందంటే గేయిజం జరిగింది, బైసెక్షువల్ ఆ కల్చర్ ఎక్కువ ఉండేది. ప్రస్తుత ప్రపంచంలో గే కల్చర్ ఎక్కువైపోతుంది. గే కల్చర్కి స్వాతంత్రత ఇవ్వండి అని చెప్పి చాలామంది ర్యాలీలు కూడా చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా, యేసయ్య ఏ మాట అయితే అన్నాడో చివరి రోజుల్లో ఏదైతే జరుగుతుంది అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏంటండి? ఆయన అన్నాడు మనుష్య కుమారుడు వచ్చేదానికి ముందు లోతు దినాల్లా ఉంటాయి. ఇప్పుడు సొదొమ గొమొర్రా అనేటువంటిది లోతు ఉన్న ప్రాంతం అండి. ఇప్పుడు అలాంటి గే కల్చర్ ఉన్న చోట, భయంకరమైనటువంటి ఆ పాపం జరుగుతున్న చోట చూస్తూ ఊరుకుంటారండి? ఒకవేళ వద్దులేండి, మిమ్మల్ని నేను అనకూడదు, నాకు ఒక బాబు ఉన్నాడు, నాకు ఒక కొడుకు ఉన్నాడండి, నా కొడుకు ఒక వయసుకు వస్తున్నాడు, యవన దశకు వస్తున్నాడు. యవన దశకు వస్తున్నప్పుడు పోర్నోగ్రఫీయో, అడల్ట్ మూవీసో ఇలాంటివి ఏమన్నా చూసేటువంటి పరిస్థితి కానీ ఎదురైంది అనుకోండి, నేను శిక్షిస్తానా శిక్షించనా, నేను దండిస్తానా దండించనా, అది పూర్తిగా తప్పురా అని చెప్పి కొడతానా కొట్టనా? కొట్టనా అండి?
పోర్నోగ్రఫీ చూసేటువంటి పరిస్థితులు వస్తేనే ఒక తండ్రిగా మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది దేవుడు పురుషుణ్ణి స్త్రీని కలిగజేసింది ఇద్దరు భార్యాభర్తలే ఉండాలని. ఒక స్త్రీ పురుషుడి కోసం, పురుషుడు స్త్రీ కోసం. కానీ ఇద్దరు పురుషులు కలిసి సెక్షువల్గా కలవడం అనేది పూర్తిగా దేవుని యొక్క ధర్మానికి విరోధమైంది. కాబట్టి చూసాడు ఇంకా మారేలాగా లేరు అనేటువంటి పరిస్థితి వచ్చింది. పైగా పట్టణ ప్రజల వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. చనిపోయిన వారి యొక్క మొర దేవుని సన్నిధికి వెళ్ళింది, పూర్తిగా నాశనం చేసి పడేసాడండి. ఇప్పుడు ఆ కల్చర్ మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. మళ్ళీ రాబోతున్నాడు, పూర్తిగా పాప సంబంధమైన వ్యక్తులందరినీ కూడా తుడిచి పెట్టేయబోతున్నాడు. మళ్ళీ రాబోతున్నాడు. ఇప్పుడు రాబోతుంది. ఎందుకంటే మీరే అన్నారు, ఎవరో పంపించారండి, అది బైబిల్లో ఉన్నదే. పైగా ఏదైతే మీరు ఇప్పుడు కోట్ చేసి మాట్లాడారో అది జరుగుతుంది మళ్ళీ నేను వచ్చే సమయంలో యేసయ్య అన్నాడు ఆయన. మరి ఇంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? ఆయనే దేవుడని చెప్పి, ఆయన నిజ దేవుడిని చెప్పి నమ్మడానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలండి? ఒక హిందూ మీకు పంపించారు నన్ను కౌంటర్ చేయమని, మరి ఆ కౌంటర్ చేసిన సబ్జెక్ట్ గురించి వేసే మాట్లాడాడు. నేను వచ్చే ముందు ఈ కల్చర్ ఎక్కువైపోద్దని. ప్రపంచవ్యాప్తంగా ఉందా లేదంటారా? హిందూ ఏం పంపిండంటే ఆ నగరాన్ని భస్మం చేసిన వ్యక్తి చేస్తారా చేయరా అంటున్నానండి నేను. చేయడం తప్పు అంటారా మంచిదంటారా? తప్పు చేయడం, దాన్ని భస్మం చేసిన రైట్ బానే ఉంది. మరి లోతు తన ఇద్దరు కూతుర్లను కడుపు చేస్తాడు కదా, దాన్ని ఎప్పుడో ఎన్నోసార్లు అంతమంది మాట్లాడారు సార్. లోతు చేయలేదు సార్. ఆయన తాగేసి పడిపోతే ఆ బుద్ధిహీనరాళ్ళు ఇద్దరు కూడా ఇంకా మనుషులు అనేటువంటి జాతి ఉండదేమో, మగాడు అనేటువంటి వాడు కనబడ్డేమో, మనం సంతానోత్పత్తి జరిగించాలని త్రాగకపోతే వీళ్ళకి కన్విన్స్ అవ్వడని మత్తుల్ని చేసి ఆ తండ్రితో పాపం చేసిన దౌర్భాగ్యురాలు ఇద్దరు కూతుర్లు. ఆయన పరిశుద్ధుడు. ఏవైనా రెండు తప్పే కదా. ఎవరో లోతు చేయలేదండి తప్పు. అందుకే ఈ ఇద్దరు కూతుర్ల నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని దేవుడు ప్రజల్లో చేర్చుకోలేదండి. ఆయన కొట్టేశాడు బయటికి. వీళ్ళిద్దరు చేసిన తప్పును లోతు మీదకి ఎలా అంటారండి? ఎవరో చేసిన తప్పును మిమ్మల్ని నన్ను అంటే ఎలా కుదిరితే సార్? ఆయన తప్పు చేయలేదు సార్. అన్న హేమనన్న, ఈ చిన్న వ్యాఖ్యల్ని కాదు, ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఎందుకు ఒక నికార్సైన ఒక హిందూ కావచ్చు, లేదంటే ఒక ముస్లిం కావచ్చు, ఎవరైనా మతం మారాలనుకునే వ్యక్తులు బైబిల్ని ఎందుకు ఆరాధించాలి? మా దాంట్లో లేని గొప్పతనం ఏంటి, బైబిల్లో ఉన్న మంచితనం ఏంటంటే ఏం చెప్తారు? నాకు అర్థం కాలేదండి. నేను ఎగ్జాంపుల్ ఉన్నా అండి, నేను ఒక హిందువుని, మీరు ఒక హిందూ, మతం మారాలనుకుంటున్నా. మీరు మతం మారాలనుకోవడమే ఫస్ట్ తప్పండి. ఆ పదమే కనెక్ట్ అవ్వదండి. రైట్, మతం మారాలనుకోవడం తప్ప. పూర్తిగా మతం అనేటువంటి దాన్ని క్రైస్తవ్యంతో లింక్ చేయకండి. నేనే మార్గాన్ని అని ఆయనే చెప్తున్నప్పుడు ఆ మార్గం అనేటువంటి పదాన్ని తీసేసి మతం అని యాడ్ చేసింది మనుషులండి. అవును, మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదండి. మతాన్ని స్థాపించడానికి ఆయన వచ్చుంటే ఆయన మత పెద్ద అవుతును. మత పెద్దగా చేయలేదండి. చాలా మఠాధిపతుల్లాగా పెద్ద మత సంస్థలు ఆయన నిర్మిందుడు. ఆయన మతాన్ని నిర్మించడానికి రాలేదండి, మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. ఆ మార్గం ఎక్కడికి అంటే దేవుని దగ్గరికి, పరలోకానికి, మీరు అంటున్నట్టుగా స్వర్గానికి. ఆయన ద్వారాగా మాత్రమే స్వర్గానికి చేరగలము. ఆయన్ని నమ్మి దేవుడిగా కానీ మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామండి. నమ్మకుండా పొద్దున్న లేస్తే క్రిస్టియన్స్ మమ్మల్ని మతం మారుస్తున్నారు అనే వాళ్ళకి బైబిల్ తెలియదు సార్. నేను అదే అంటున్నానండి. మతం అనేటువంటిది క్రైస్తవ్యంగా మతంతో పోల్చినట్టుగా బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తే నేను మాట్లాడడం మానేస్తాను సార్. బైబిల్లో మతం అనే పదం ఉండదు. మతం అనేటువంటిది క్రైస్తవ్యంతో సంబంధం లేదు, సంబంధం ఉంది అన్నట్టుగా ఒక రెఫరెన్స్ చూపిస్తే నేను మాట్లాడడం మానేస్తాను. ఆయన వచ్చింది మతాన్ని స్థాపించడానికి అన్నట్టుగా కానీ, క్రైస్తవ్యం అనేటువంటిది మతం అని కానీ బైబిల్లో ఏ వచనం చూపించినా నేను మాట్లాడడానికి ఇంకా అర్హుని కాదని మానేసుకుంటాను సార్. నేను ఎక్కడ చూసినా మార్గమో చాలా క్లియర్గా. ఏంది మార్గానికి మతానికి ఏంది డిఫరెన్స్ సార్? మతం అనేటువంటిది మనుషులు పెట్టింది సార్. మతం అనేటువంటిది మనుషులను గుంపుగా చేస్తుందండి. మతం అనేటువంటిది ఆ మనుషులకి సరిహద్దులు కలుగు చేస్తుందండి. మార్గం అనేటువంటిది స్వేచ్ఛనిస్తుందండి. స్వేచ్ఛ ఉందండి దేవుల్లో. నువ్వు రావాలన్నా రాకూడదన్నా నీ ఇష్టం. అది రావడం రాకపోవడం మీ ఇష్టం. అది వస్తే రక్షించబడతావు, రాకపోతే 7 సంవత్సరాలు భయంకరమైన మహాశ్రమలు జరుగుతాయి. అంటే 1335 రోజులే భయంకరమైన శ్రమలు. అంటే అమాయకమైన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టే కదా, రాకపోతే ఈ రకంగా జరుగుతాయని చెప్పడం ఎంతవరకు? అమాయకమైన ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందేమో. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకపోతే చచ్చిపోతారు అనడం భయపెట్టడం అంటే ఇది కూడా భయపెట్టడమే. అట్లెట్లా? పోలియో వ్యాక్సిన్ వేయించుకోకపోతే కాళ్ళు చేతులు పడిపోతాయి అని అనడం అనేది భయపెట్టడం అయితే ఇది కూడా భయపెట్టడమే. మీ మేలు కోరి, మీ మంచు కోరి, మన పిల్లలు బాగు కోరి వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్తాను తప్ప భయపెట్టడం ఎందుకు అవుతుంది సార్? అది
భయపెట్టడం ఎందుకు అవుతుంది సార్? కాదంటారా? కాదండి, నేను అదే చెప్తున్నాను సార్. క్రీస్తుని అపార్థం చేసుకున్నారు, క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకున్నారు, అన్నిటికీ మించి బైబిల్ని అపార్థం చేసుకున్నారండి. బైబిల్ని అపార్థం చేసుకున్న కారణాన్ని బట్టి బైబిల్ తప్పుగా కనబడుతుందండి. బైబిల్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీకున్న సందేహాలు కానీ తీర్చుకుంటే చాలా అద్భుతంగా కనబడుతుందండి లేఖనం అనేది. బైబిల్ అనేది తప్పుగా కనబడడంలో కారణం ఏంటంటే దాని మీద ఒక సరైన అవగాహన లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో చదవకపోవడం వల్ల బైబిల్ అర్థం కావడం. మరి బైబిల్ని మీలాంటి పాస్టర్లు క్షేత్రస్థాయిలో ఎందుకు దానికి అంటే ప్రజలకు తీసుకుపోవడానికి మీరు ఎందుకు కృషి చేస్తలేరు, ఎందుకు విఫలమయ్యారు? అంటే బైబిల్ని అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడం కంటే కూడానండి అర్థం చేసుకునే విధంగా మనుషులు లేకపోయారండి. దానికి కారణం చాలా ఉన్నాయి, కానీ చెప్పాలనే ప్రయత్నాలు మేము ఎన్ని చేస్తున్నా ఇలా రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు, కొంతమంది పెద్దలు ఉన్నారండి, లలిత్ కుమార్ అన్నగారు కావచ్చు, కరుణాకర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాక్య వక్రీకరణ చేయడం వల్ల కూడా మా ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నాలు జరుగుతున్నాయండి. స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కడ ఉంది సార్? ఒకప్పుడు వరకు ఉంది, కానీ ఈ రోజున ఎంతగా మేము సువార్త ప్రకటించాలన్నా ఏదో రకమైన ఆటంకం. మతాలు మార్పిచ్చేస్తున్నారండి, ఇంటింటికి వచ్చి వాళ్ళని వీళ్ళు బలవంతం చేస్తున్నారని చెప్పి సువార్తకి మాకు స్వాతంత్రత ఎక్కడ ఉంది సార్? కాదంటారా? ఏదో పాంప్లెంట్లు పంచడం, లేదంటే ఒక చిన్నపాటి వెహికల్ వేసుకొని ఊర్లలో గ్రామ స్థాయిలో వెళ్ళడం, దేవుని గురించి ఒక చెప్పడం, ఇష్టం లేదన్నా కూడా పాంప్లెంట్ ఇచ్చి చదవడం, దేవుడు మిమ్మల్ని ఇష్టం లేదని చెప్పి బలవంతంగా ఎక్కడన్నా పోనీ బాప్తీసాలు ఇచ్చినట్టు కానీ బలవంతంగా క్రిస్టియానిటీలోకి తీసుకెళ్ళినట్టు కానీ ఎవరైనా కనబడితే బలమైన చట్టాలు తీసుకురండి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, తప్పేముంది? ఎక్కడా బలవంతపు మత మార్పిడి జరగలేదే, ఎక్కడో కూడా బలవంతంగా ఏ ఒక్కరికి కూడా బాప్తీసం మార్పిడి జరుగుతుంది కదా ఎక్కడ? అదే చెప్తున్నాను సార్, మతం అనకండి సార్, అది మీరే చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. లేదు, మతం కాదు సార్ అది. అసలు ఈ రోజు మేము విఫలయత్నం చెందారు, పాస్టర్లు ఎందుకు విఫలయత్నం చెందారు, మరి మంచిని అర్థమయ్యే విధంగా ప్రజలకు బోధించవలసింది మీరు ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యారు అంటున్నారు. ఫెయిల్ ఎక్కడ అవ్వలేదండి, ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యాము, ఇంకా సక్సెస్ అవుతాం. క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో కొంతమంది ఎంత తొక్కేయాలనుకుంటే, మనోహర్ దాస్ గారు ఎంత తొక్కేయాలనుకుంటే అంత పైపైకి లేచిపోద్దండి క్రైస్తవ్యం. క్రైస్తవ్యం జోలికి రావడం చాలా తప్పండి. దాన్ని అనగదొక్కేద్దాం అనుకుంటే, దాన్ని లేకుండా రూపు మాపలు లేకుండా చేసేద్దాం అనుకుంటే ఇంకా ఎక్కువగా అది విజృంభిస్తుంది తప్ప క్రైస్తవ్యాన్ని మాపేటువంటి మనిషి లేడు, రాలేడు. అంటే భారతదేశంలో క్రైస్తవ్యాన్ని డామినేట్ చేసేంతగా లేదు కదా, ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడుంది? ఎక్కడుందండి? మీరే అంటున్నారు మత మార్పిడి. ఇప్పుడు కొంతమంది రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది హైందువులకి ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉండేదండి క్రైస్తవం మీద, క్రిస్టియానిటీ మీద. ఒక విషపు ఆలోచన, విషపు తలంపులు పుట్టించేసి వక్రీకరణ వాక్యం అంతా వక్రీకరిస్తూ అందరికీ ఆ విషయాన్ని లోపల నాటేశారండి. ఈరోజు ఒక క్రైస్తుడు బయటికి వెళ్తుంటేనే ఇష్టానుసారంగా మాట్లాడుతూ గొర్రె అంటున్నాడండి. ఆయన ఎవరండి గొర్రె అనడానికి నాకు తెలియగొడుతానండి. మన ఎక్కడో రాజమండ్రిలో ఒక సిలువేదో రోడ్డు మధ్యలో ఉంటే ఎవరిక్కడే సిలువ పెట్టారని చెప్పి అంటున్నాడండి ఆయన. ఆయన అనడానికి సరిపోతాడా సార్? అసలు క్రైస్తవ్యాన్ని గొర్రెలు అనడానికి సరిపోతారండి? అంతగా దూషిస్తున్నా సరే క్రైస్తవ్యం ఎందుకు స్పందించట్లేదు అంటారండి? మేమేమన్నా అంటున్నాము? మేమేమన్నా అంటలేదు కదండి. ఆయన ఎంతగా తిడుతున్నారండి, ఒకసారి మీరే చూడండి. ఎంత దారుణంగా బైబిల్ని, పరిశుద్ధ బైబిల్ దగ్గర బో అనేటువంటి పదాన్ని ఉపయోగించి అవును అంటున్నాడండి. ఆ మాటను నేను ఉచ్చరించడానికి కూడా నా మనసు రావట్లేదండి. ఆయన అన్నంటున్నా సరే మేము విన్నట్టుగా ఉంటున్నామంటే మేము చేతకాని వాళ్ళం కాదండి. మేము తింటుందో ఆయన తింటున్నాడు, మాలోని అదే రక్తం, మాలోని అదే. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు క్రైస్తవాన్ని పుంజుకొని మాట్లాడే వ్యక్తులంతా గతంలో మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళే, మన మతస్థులే అంటాడు ఆయన. ఎవరండి? రాధా మనోహర్. హిందూ అనేటువంటిది మతం అండి. ఇప్పుడు హిందూ ఫ్యామిలీలో పుట్టినోడు హిందూ నుంచే వస్తారండి. కాబట్టి అందులో అమెరికాలో పుట్టినారు, అమెరికా సంతతి ఉంటారు. మరి హైందవ ఫ్యామిలీలో పుట్టినప్పుడు హైందవ మతం నుంచే, ఆ ఫ్యామిలీ నుంచే వస్తారు. ఇప్పుడు వచ్చినంత మాత్రాన హిందూ మతంలో పుట్టిన వాళ్ళని ఎలాగంటారండి? ఆయన నాకు ఒక ఏంటది వాయిస్ మెసేజ్ పంపించారండి. అది నేను అది స్ప్రెడ్ చేయను, అది వద్దు సార్ వినిపించడం వల్ల. సార్ ఆయన బ్యాడ్ చేయాలంటే క్రైస్తవులకి ఆ వ్యక్తికి లేని అభ్యంతరం మీకు కనిపిస్తే తప్పేంది? రాధా మనోహర్ దాస్ని బ్యాడ్ చేయాలంటే క్రైస్తువులకు ఒక నిమిషం పట్టదండి. ఆయన రోడ్డు మీదకి లాగేసి నిలబెట్టేయాలంటే క్రైస్తువులకు ఒక నిమిషం పట్టదండి. కానీ దేవుడు మాకు అధికారం ఇవ్వలేదు సార్. హిందువులను బెదిరిస్తున్నారు? బెదిరించట్లేదు సార్. ఆయన అంత విచక్షణారహితంగా
మాట్లాడుతున్నా, దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా హేమంత్ గారు, మేము ఇంతలా కంట్రోల్ గా ఉంటున్నాం అంటే సార్ కంట్రోల్ గా ఉంటున్నాం అంటే కారణం పాస్టర్ ముట్టులో ఒక విలన్ లెక్క కనిపిస్తుంది సార్. ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా మీరు ఇంకా నన్ను అర్థం చేసుకో పట్టదు ఆయన అంటే బెదిరిస్తున్నారా రాధమనోహర్? ఆయన్ని బయటికి తీసుకుని వచ్చి నిలబెట్టడానికండి. కానీ దేవుడు మాకు సహనాన్ని, ఓర్పునిచ్చాడు సార్. సహనం, ఓర్పు కలిగి ఉండమన్నాడండి. అందుకే కదండి అంతగా ద్వేషిస్తున్నా, అంతగా దూషిస్తున్నా ఈ రోజున ఆయన అలాగే ఇంకా విచ్చలవిడిగా చేస్తున్నాడండి. ఒకవేళ మీ దేవుళ్ళకని, మీ దేవతలను కానీ అంత విచక్షణ రహితంగా తిడతాయి, మీరు బాధపడరా? మీకు బాధ అనిపించదా? మీకు దుఃఖం అనిపించదా? లాగేరా అండి మమ్మల్ని బయటికి? మీ దేవుళ్ళు కానీ అంత భయంకరంగా తిడితే ఊరుకుంటారా సార్? మీకు ఆ భయం అన్నా ఉంది? భయం కాదండి, భయం కాదు సార్. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కానీ హిందువులను తిడితే ఒప్పుకోరు అనేది మీకు ఆ భయం? అంటే మాకున్న ఓర్పు, మాకున్న సహనం మీకు ఉండాలని చెప్పి మీ గ్రంథాలు చెప్పలేదు కనుక మీరు సహనాన్ని కోల్పోవచ్చు, ఓర్పును కోల్పోవచ్చు. మేము కోల్పోకూడదని మా వాక్యం చెప్తుందండి. అది మాకు ఉన్న తేడా. ఇప్పుడు మనిషి అనేవాడు కోపోద్రేకంలో సహనాన్ని, ఓర్పుని కోల్పోతాడు సార్. కానీ నువ్వు కోల్పోవద్దు అన్నాడండి బైబిల్లో. కోపపడుడి కానీ కోపంలో పాపం చేయొద్దన్నాడు. కోపపడు. మీరు ఇప్పుడు ఈడ బాగానే మాట్లాడతారు, మరి మీరు మీటింగ్లో పెట్టుకొని ప్రతి సండేలు పాస్టర్లు చేస్తుంది ఏంటండి? ఒకరినొకరు గల్లాలు పట్టుకొని కొట్టుకుంటలేరా? లేదంటే ఇప్పుడు అసెంబ్లీ మన చర్చి వాటాల్లో కానీ వచ్చే పైసల కోసం కొట్టుకోవట్లేరా? దాన్ని మరి పాస్టర్ల పేరు మీద ఒకటి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి. ఈ మాటను బట్టి చాలా మంది పాస్టర్లు నన్ను తప్పుగా తీసుకున్నా నేనేం చేయలేను, కానీ నిజం చెప్తున్నానండి. ఇప్పుడున్న పాస్టర్లు అందరూ నిజమైన పాస్టర్లో అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మీరు ఒక మంచి నల్లటి కోట్ వేసుకొని నమ్మొచ్చు, ఈ రోజుకి అన్న సార్ నీతిమంతుడు అనేవాళ్ళు లేడండి భూమి మీద. నేను చెప్తున్నాను చూడండి. క్రిస్టియానిటీలో ఒక విచిత్రం ఉంది పాస్టర్ గారు, హేమంత్ గారు చెప్పాలా? చెప్పండి. అందరం పాస్టర్లం అంటారు, అందరూ మేము దేవుని బిడ్డలే అంటారు. కానీ ఒకరు పర్సనల్గా ఒక్కొక్కరితో మాట్లాడితే ఆ వ్యక్తి పాస్టర్ కాదు, మోసగాడు, ఆ వ్యక్తి పాస్టర్ కాదు, ఇంకొకడు అని చెప్తారు. మిమ్మల్ని మీరే నచ్చ చెప్పుకోకపోతే మీరేం పాస్టర్లే అండి? అదే సార్ మీరు సమాజానికి ఏం మెసేజ్? అదే సార్, మీ హైందువుల్లో ఉన్న ఐక్యత మాకు కానీ ఉండుంటే కదా. ఖచ్చితంగా సార్, మీ హైందువుల్లో ఉన్న ఐక్యత మాకు లేదండి. కానీ మా వాక్యం చెప్తుందండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుటే ఎంత మనోహరం అన్నాడండి.